హాయ్ అండి. రేపటి కోసం స్వింగ్ స్టాక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయింది. 25,771 లెవెల్. సో, ఇక్కడి నుంచి కూడా మనకి ఏదైతే ఈ ట్రెండ్ లైన్ అంటే డౌన్‌వర్డ్ ఉన్న మొమెంటమ్ ఉందో, ఆ రేంజ్‌ని క్రాస్ చేస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయితే అవ్వాలి. అంటే 26,000 లెవెల్ క్రాస్ అయ్యే వరకు కూడా మనం ఇది బులిషా, బేరిషా అనే వరకైతే మనం ఏది కూడా డిస్కషన్ చేయలేం. బికాజ్ ఇదంతా ఒక కన్సాలిడేషన్ జోన్. సో, 26,000 లెవెల్ క్రాస్ అయ్యి ఒక రోజంతా క్యాండిల్ సస్టైన్ అయ్యి నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే అప్పుడు మనకి మంచి మొమెంటమ్ అండ్ ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ స్టాక్స్ అయితే చూద్దాము. సో, ఫస్ట్ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ స్టాకు. ఇది సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటమ్ వస్తూ ట్రెండ్ లైన్ ఇంకా బ్రేక్అవుట్ అయితే అయ్యి క్యాండిల్ క్లోజింగ్ అవ్వలేదు. సో, ఇది సపోర్ట్ నుంచి మొమెంటమ్ చేస్తుంది. అబోవ్ లెవెల్ ఏదైతే నేను డ్రా చేశానో అది మనకి ఫస్ట్ టార్గెట్. బికాజ్ అది ఆల్ టైమ్ హై పాయింట్‌ని రీసెంట్‌గా అక్టోబర్‌లో చేసిన లెవెల్ అది. కాబట్టి ఇది మనము ఫస్ట్ లిస్టింగ్ అయినప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్ ఇది లిస్ట్ అయిన డేట్ వచ్చేసి 6th May 2025. అప్పటి నుంచి కూడా నాన్ స్టాప్ ర్యాలీ చేస్తూనే ఉంది. అండ్ లైట్‌గా కరెక్షన్ వచ్చి మొమెంటమ్ అయితే చేస్తూ ఉంది. సో, దీన్ని మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. మనకు వాల్యూమ్ కూడా మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60కి దగ్గరలో ఉంది. సో, ఇది మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేసి ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోండి. తర్వాత హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ కూడా సపోర్ట్ నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో, ఇది ఒక్కసారిగా మొమెంటమ్ వచ్చిన డేట్ వచ్చేసేసి అక్టోబర్ నుంచి కూడా మంచి ర్యాలీ చేసి తర్వాత కరెక్షన్ వచ్చి ఇప్పుడు మంచి మొమెంటమ్ చేస్తూ ఉంది. అండ్ వాల్యూమ్ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే 2 మంత్స్ క్రితం కన్నా వాల్యూమ్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో, ఇది సపోర్ట్ నుంచి మొమెంటమ్ చేస్తుంది. మనకి అబోవ్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది అంటే ఆల్ టైమ్ హై పాయింట్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. తర్వాత సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ స్టాక్‌ని అబ్జర్వేషన్ చేస్తే మనము కన్సాలిడేషన్ సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ కన్సాలిడేషన్ వస్తూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టిల్ నౌ కూడా దీంట్లో వాల్యూమ్ అనేది జనరేట్ కావడం లేదు. స్టక్ అయిపోయింది ఇదే రేంజ్‌లోనే. అండ్ ఆర్ఎస్ఐ రీసెంట్‌గా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ మంత్‌నే ఆర్ఎస్ఐ 41 ఉండేది 59 అయింది. సో, స్లోగా ఎప్పుడైతే ఇది ఈ లెవెల్ ఏదైతే అబోవ్ మనం డ్రా చేసిన లెవెల్ ఉందో రెసిస్టెన్స్ ఏరియా అది క్రాస్ అయింది అని అంటే మాత్రం బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ చూసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ 2 మంత్స్ అండ్ 3 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ వస్తున్న స్టాక్ ఇది. కాబట్టి ఇది కంపల్సరీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మన రీసెంట్‌గా క్లోజ్ అయిన క్యాండిల్ 19th క్లోజ్ అయిన క్యాండిల్‌ని అబ్జర్వేషన్ చేస్తే వాల్యూమ్‌తో కూడిన క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. బట్ బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. సో, ఇది మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అలర్ట్‌ని ప్లేస్ చేసుకోండి. అలర్ట్‌ని ప్లేస్ చేసుకొని బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇమీడియట్‌గా అబ్జర్వేషన్ అయితే చేయండి. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ స్టాక్. ఇది ఇంతకు ముందు కూడా మనము ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు డిస్కషన్ చేసాం. అప్పటి నుంచి కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 కూడా కరెక్షన్ వచ్చాయి. కాబట్టి ఇది కన్సాలిడేషన్ అవుతూనే ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ ఆ కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవుతూ మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో, దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. సో, ఇవి స్టాక్స్. మీరు ఈ స్టాక్స్ కాకుండా ఏమైనా మంచి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసుంటే కామెంట్‌లో అయితే తప్పకుండా తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.